నమస్తే. కాసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒక సంచలనమైనటువంటి తీర్పు అనుకోవచ్చు. ముఖ్యంగా దరిదాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, కేపీ వివేకానంద కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు వేయాల్సిందే అంటూ ఒక పక్కన స్పీకర్ కార్యాలయానికి, మరో పక్కన కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ముందు నుంచి కూడా స్పీకర్కి కొంత అధికారాలు ఉంటాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల విషయంలో కోర్టు కంటే ముందే స్పీకర్కే అర్హతలు ఉండేది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ స్పీకర్కే ఉండేది. కానీ స్పీకర్ యొక్క నిర్ణయం చాలా ఆలస్యంగా వెలువడిస్తూ ఉన్నాడు కాబట్టి కోర్టుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా. దాంట్లో భాగంగానే సుప్రీంకోర్టు పలు దఫాలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్కి హెచ్చరించడం జరిగింది. ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు, మీ నిర్ణయం ఏంటిదో చెప్పాల్సిందే అంటూ స్పీకర్ పైన కోర్టు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఒకానొక సందర్భంలో నువ్వు తేలుస్తావా, మమ్మల్ని తేల్చమంటావా, న్యూ ఇయర్ మీరు ఇంట్లో చేసుకుంటారా ఇంకెక్కడ చేసుకుంటారా అంటూ కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలే స్పీకర్కి హెచ్చరించడం జరిగింది సుప్రీంకోర్టు. ఇదే సందర్భంలో మొన్న అంటే దర్దాపుగా ఒక నెల రోజుల క్రితమే 8 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయించినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఒక దానం నాగేందర్ అండ్ కడెం శ్రీహరి తప్పినట్టయితే ఉంటే మిగతా ఉన్నటువంటి 8 మంది సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక దాని తర్వాత జరిగినటువంటి పరిణామం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా దీంట్లో ఇద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది భావించడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, స్పీకర్ కొంత పార్టీకి అనుకూలంగా ఉంటాడు, అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాడు కాబట్టి స్పీకరు అంత ఈజీగా వేటు వేసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి వాళ్ళకు కూడా క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్పించి కడెం శ్రీహరిని దానం నాగేందర్ని పైన వేటు వేసేటువంటి అవకాశం ఉండదని గతంలో చెప్పినాం. కాసేపు క్రితమే స్పీకర్ సైతం ఆ ఇద్దరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అందరూ అనుకున్నట్టుగా పెద్దగా ఆయన వాళ్ళ పైన మరి పార్టీ కండువ కప్పుకున్నాడు. ఎవరు మన కడెం శ్రీహరి గన్పూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వాళ్ళ కూతురు అయినటువంటి కడెం కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం పైన కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరిగింది. కాబట్టి కొంత ఆయన పైన వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఖైరతాబాద్ నుంచి దాని తర్వాత బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. పలు సందర్భాల్లో నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ ఆయన బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి తప్పించి స్పీకర్కి ఎట్లాంటి వ్యాఖ్యలు కనబడట్లేదు. స్పీకర్కి వాళ్ళు పార్టీ మారినటువంటి అనడానికి కనీసం ఆధారాలు లేవు అని చెప్పేసి కాసేపు క్రితమే చెప్పడం జరిగింది. చూడు ఎంత విచిత్రమో ఇటువంటిది. ఒక పక్కన బహిరంగంగా ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అది కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని గాంధీ భవన్కి వెళ్ళి మీనాక్షి నటరాజన్ కలిసి ముఖ్యమంత్రిని కలిసి పిసిసి అధ్యక్షుడితో కలిసి వీళ్ళందరితో కలిసి పోయినా కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి మేము 10 మందికి మేము క్లీన్ చిట్ ఇచ్చినాం. గతంలో 8 మందికి ఏ విధంగానైతే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పరుసులే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఏదో విధంగానైతే మేము చెప్పడం జరిగిందో ఇప్పుడు కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కడియం శ్రీహరి ఆయన దానం నాగేందర్ కూడా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పేసి భావిస్తున్నామని చెప్పేసి మొత్తానికి ఈ యొక్క పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది స్పీకర్. మరి నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతా ఉన్నది? నెక్స్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలోనే వీళ్ళు పార్టీ మారిళ్ళు అని చెప్పేసి అనడానికి ఆధారాలని కోర్టు కూడా సమర్పించడం జరిగింది. వాళ్ళు పార్టీ కండువ మార్చినప్పుడు పార్టీ కండువ కాంగ్రెస్ పార్టీ కండువ మెడలో వేసుకున్నప్పుడు వాళ్ళు దిగినటువంటి ఫోటోలు కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫొటోస్ కావచ్చు, వార్తలు కావచ్చు, దినపత్రికల్లో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి లింక్స్ కావచ్చు, వీటన్నిటి కూడా అక్కడ స్పీకర్ కార్యాలయంతో పాటు కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది. మరోసారి వీటన్నిటి కూడా కోర్టు ముందట మళ్ళీ ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా రేపటి వరకే తుది నిర్ణయాన్ని తుది గడువును ఇవ్వడం జరిగింది. మార్చి 12వ తారీఖు వరకు ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించాల్సిందే అంటూ గట్టిగా సుప్రీంకోర్టు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇలా 11వ తారీఖు కాబట్టి ఈరోజే వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ పైన వేసినటువంటి ఒక పక్కన పాడి కౌశిక్ రెడ్డి దానం నాగేందర్ పైన కేపీ వివేకానంద
గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహర్ పైన కూడా వీళ్ళు పార్టీ మారిల్లని చెప్పేసి అనర్హత వేటు వేయాలంటూ వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ పిటిషన్లన్నీ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక ఉన్నటువంటి ఏకైక మార్గం బీఆర్ఎస్ పార్టీకి కేవలం సుప్రీంకోర్టును మాత్రమే ఆశ్రయించడం మాత్రమే మిగిలింది. మరి సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది? సో ఇప్పటికిప్పుడు స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి రేపే 12వ తారీఖు ఇది ఒక తుది నిర్ణయాన్ని వెలువడించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టులో రేపు మళ్ళీ ఈ యొక్క అంశం ఏమైనా విచారణకు వస్తుందా? విచారణకు వచ్చినట్టయితే వాళ్ళు ఏమైనా వీళ్ళ డిస్క్వాలిఫై ఇమిడియట్లీ చేస్తారా అంటే జరిగేటువంటి అవకాశం లేదు. సో డిస్మిస్ చేస్తారా లేదా అనేది రెండో అంశం. కానీ ఇది కాస్త ఇంకొక 5-6 నెలలు ఇంకా కొనసాగేటువంటి అవకాశమే కనబడతా ఉంది. ఇప్పటికిప్పుడు కోర్టు సైతం కూడా నిర్ణయం తీసుకోదు. ఎందుకంటే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడు, ఏ సంబంధించినటువంటి అంశాలని ప్రాతిపదికన తీసుకొని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు నిర్ణయించాలి అన్నటువంటి దానిపైన కొంత వాళ్ళు స్టడీ చేయాలి. కాబట్టి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని ఇంకా 5-6 నెలలు పొడిగించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే కూడా ఏమని చెప్తా ఉన్నాడు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అనడానికి కారణం ఏంటిదంటే మా యొక్క జీతంలోకి వెళ్ళి, అంటే ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి 2.5 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది కదా, సో ఆ జీతంలోకి వెళ్ళి ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ కింద వెళ్ళిపోతుంది. పార్టీ ఫండ్ కింద మా యొక్క అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మేము ఒకవేళ కనుక మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాకున్నట్టయితే ఆ పార్టీ ఫండ్ని కట్ చేయాలి కదా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం. కానీ కట్ చేయకుండా ఇది ఇట్లానే యథావిధిగా ఇప్పటి వరకు కూడా 5,000 రూపాయలు మా దాంట్లోకి వెళ్ళి కట్ అయిపోతున్నాయి. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనడానికి ప్రధానమైనటువంటి ఇదొక కారణాన్ని వాళ్ళు సాకుగానైతే చూపుతా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. సరే మిగతా 8 మంది విషయంలో అది వేరే అనుకో, సరే ఇద్దరి విషయంలో కనీసం మరి స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అంటే అది కూడా లేదు. మొత్తానికైతే స్పీకర్ ఈ పిటిషన్ని కొట్టేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా 10 మందికి 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి తేల్చేయడం జరిగింది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మిగతా సంబంధించినటువంటి కేసీఆర్ కానీ ఇంకా ఏం చేయబోతారు, దీనికి ఇప్పటికే ఏమైనా పులి స్టాప్ పెడతారా, ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటే 100% కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు సైతం కూడా గతంలో వేరే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేల పైన కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యే పైన డిస్క్వాలిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళడం కాబట్టి వీళ్ళు అనర్హులు ఎమ్మెల్యేగా అని చెప్పేసి ఆయన పైన అనర్హత వేటు వేసినటువంటి సందర్భం గతంలో వేరే రాష్ట్రాల్లో చూసినాం. ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖచ్చితంగా ఏదో సందర్భంలో ఇంకా 3 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి ఏదో సందర్భంలో లాస్ట్ ఇయర్లోనైనా వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల విషయంలో 2-3 పైన ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశమే ఉంది. కానీ కొంత సమయం మాత్రం పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఇన్ని రోజుల పాటు సస్పెండ్లో ఉన్నటువంటి స్పీకర్ యొక్క తీర్పు కాసేపటి క్రితమే ఒక వెలువడడం జరిగింది. దీంట్లో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పేసి స్పీకర్ తేల్చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.